హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీరు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ ట్వీట్స్ కానీ ఆర్ఆర్బీకి పెడుతున్నారు కదా. సో దానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నది ఒకటి వచ్చింది. సో అదేంటంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు అనమాట. సో అందుకనే ఈ వీడియో నేను కంపల్సరీ చేయాలనుకున్నాను, ఎందుకంటే ఇది మీకు కంపల్సరీ తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. రిజల్ట్స్ అన్నవి చాలా టైమ్స్ రివైజ్ చేస్తున్నారు ప్రతి ఎగ్జామ్కి. సో దానివల్ల చాలామంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. సో మెయిల్స్ కానీ ట్వీట్స్ కానీ కోపంలో ఎలా పడితే అలా పెడుతున్నారు అనమాట ఆర్ఆర్బీ బోర్డుకి సంబంధించి. సో అందుకనే ఈ వీడియోలో నేను దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఒక నోటీస్ అన్నది వచ్చింది. సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మన ఛానల్లో రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ నేను మన పీడిఎఫ్స్ అన్నవి అవైలబుల్గా పెడతాను, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మనకి మీకు వీడియోస్ అనేవి పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అన్నది వస్తుంది. సో ఇక మన మెయిన్ మ్యాటర్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే భోపాల్. సో ఆర్ఆర్బీ భోపాల్ బోర్డుకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది కంప్లీట్గా మనకి హిందీలోనే ఉంది. సో ఇప్పుడు ఇందులో ఏముందంటే కంప్లీట్గా ఒక్కొక్కటి మనం 5 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చూసారు కదా, నా చేతిలో మళ్ళీ మన మ్యాజిక్ బుక్ అనేది ఉంది. సో ఇందులో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ నోటీస్లో ఏమి ఇచ్చారు అన్నది ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఇది మనకి 9th ఏప్రిల్న మనకి ఈ నోటీస్ అన్నది వచ్చింది, భోపాల్ జోన్లో వచ్చింది. సో భోపాల్ జోన్లో వచ్చింది కాబట్టి మనకి సికింద్రాబాద్ బోర్డుతో పెద్ద పనేం లేదా అని మాత్రం అనుకోకండి. ఇది యూనివర్సల్. ఆర్ఆర్బీలో ఏ బోర్డులో నోటిఫికేషన్ వచ్చినా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రూల్స్ సేమ్ ఉంటాయి. సో బట్ భోపాల్లో ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అన్నది జరిగింది కాబట్టి అక్కడ వచ్చిందనమాట. మేబీ మన సికింద్రాబాద్ బోర్డులో కూడా దీనికి సంబంధించిన నోటీస్ అయితే రావచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి మీరు వాట్ ఎవర్ లెటర్స్ కానీ మెయిల్స్ కానీ లేదా ట్వీట్స్ కానీ బోర్డుకి చేస్తున్నారు, ఏది మనకి రివైజ్డ్ రిజల్ట్ వచ్చింది కదా, వాట్ ఎవర్ మనకి ఇంతకుముందు ఫస్ట్ ఒక ప్రొవిజనల్ స్కోర్స్కి సంబంధించి రిజల్ట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఏంటి మనకి రివైజ్ చేసి మళ్ళీ పార్ట్ బి స్కోర్ల కోసం నార్మలైజేషన్ 100 మార్క్స్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు. అండ్ తర్వాత మళ్ళీ ఒక రిజల్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేశారు. సో దీనికి సంబంధించి క్యాండిడేట్స్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి మనకి ఆ బోర్డ్స్కి మెయిల్స్ కొంచెం గట్టిగా రాస్తున్నారు అనమాట. సో అంటే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ కానీ బూతులు మాట్లాడతాం ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళు ఒక క్లియర్ నోటీస్ అన్నది ఇచ్చారు. సో నోటీస్ ఇచ్చాక కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, లేదంటే మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని ఈ నోటీస్లో ఉంది. సో ఇక మనం ఫస్ట్ పాయింట్ ఇందులో ఏమి ఇచ్చారంటే మనకి 5 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి నేమ్ అండ్ మీరు ఏదైతే బోర్డుకి మీరు ట్వీట్ కానీ లేదా మెయిల్ కానీ చేస్తున్నారో అందులో మీరు ఏ ఫార్మాట్లో వెళ్ళాలంటే ఫస్ట్ మీరు మీ నేమ్ ఇవ్వాలి, మీ ఫాదర్ నేమ్, అండ్ మీరు ఏ అప్లికేషన్ అంటే సిఈఎన్ నెంబర్ ఉంటుంది చూసారా, మీరు ఏ పోస్ట్కి పెట్టినా ఏ నోటిఫికేషన్ పెట్టినా దానికి సిఈఎన్ నెంబర్ అని ఉంటుంది. సో ఆ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీరు ఏ ఆర్ఆర్బీ జోన్కి అప్లై చేస్తారో ఆ జోన్ రాయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ రిజిస్టర్డ్ నెంబర్, అండ్ తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఏదైనా మెయిల్ కనుక పెడితే ఆర్ ట్వీట్ చేసినా ఆర్ ఇంకా ఏదైనా సోర్స్ లెటర్ కానీ వీటిల్లో మీరు ప్రొఫెషనల్గా ఒక క్వైరీ అడగాలనుకుంటే, అంటే ఒక డౌట్ కానీ క్వశ్చన్ కానీ మీరు అడగాలనుకుంటే ఈ ఫార్మేట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడే ఇట్ లుక్ లైక్ మనకు అది ఒక ప్రొఫెషనల్గా కనబడుతుంది, ఒక మంచి ఫార్మేట్ అవుతుంది. అది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది దేని మీద మీరు అడుగుతున్నారు, ఎవరు మీరు అన్నది. సో అది మనకి ఫస్ట్ పాయింట్లో ఇవన్నీ ప్రొవైడ్ చేయమని ఇచ్చారనమాట. దీనికి సంబంధించి నా సజెషన్ ఏంటంటే మీరు ట్విట్టర్లో ట్వీట్ చేసేటప్పుడైతే ఇవన్నీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే అఫీషియల్గా ఉంటుంది, డెఫినెట్గా ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వండి. మెయిల్కి అయితే మాత్రం కంపల్సరీ. అండ్ ఇవన్నీ మోస్ట్లీ మీరు ఇచ్చి చూడండి, ఇస్తేనే మంచిది అనమాట మీరు ఏ ఫామ్లో ఇచ్చినా, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి మీరు అడిగేది టార్గెట్ అనేది స్పెసిఫిక్ క్వశ్చన్ ఉండాలన్నమాట. అంటే మీరు చిన్న ఫస్ట్ వాట్ ఎవర్ మీరు నోటిఫికేషన్ అన్నది కంప్లీట్గా చదివిన తర్వాత మీకు నెక్స్ట్ ఏదైనా డౌట్స్ వస్తే వాటికి స్పెసిఫిక్గా, అంటే జనరలైజ్డ్గా కాకుండా ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది,
ఇంత జనరలైజ్డ్ క్వశ్చన్స్ కాకుండా స్పెసిఫిక్ క్వశ్చన్ మీకు వచ్చే ఏదైనా స్పెసిఫిక్ డౌట్ ఉంటే దాన్ని టార్గెటెడ్ డౌట్ని మెయిల్ చేయండి, ఓకేనా? అలా చేయమని చెప్తున్నారు. నోటిఫికేషన్ అనేది ఫస్ట్ కంప్లీట్గా చదవమని చెప్తున్నారు సెకండ్ పాయింట్లో. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే మనకి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్వశ్చన్స్ మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా, ఏదైనా సజెషన్ ఇచ్చినా, లేదా మీరు మీరు దాన్ని నచ్చలేదు అని చెప్పాలనుకున్నా, ఏ విధంగా ఏం చేసినా కూడా పొలైట్ అండ్ రెస్పెక్టెడ్ వేలో మాత్రమే చేయాల్సి ఉంటుంది మీరు చేస్తుంది ఆర్ఆర్బి బోర్డుకి, ఓకేనా? సో మీ లాంగ్వేజ్ అన్నది కానీ మీ టోన్ అన్నది కానీ బాగోకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. లైక్ మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినా, వల్గర్ లాంగ్వేజ్ వాడినా కూడా మీకు లీగల్ యాక్షన్, పోలీస్ కేసు పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఈ వీడియో చేయడానికి నా మెయిన్ రీజన్ కూడా ఇదే. మీరు ఇంత కష్టపడి చేసేది ఎందుకు జాబ్ కోసం? సో మీరు ఒక్కసారి పోలీస్ కేసుకి వెళ్తే అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలన్నా ఆర్ మిమ్మల్ని డీబార్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఆర్ఆర్బి మీరు ఇది ఖచ్చితంగా అన్ఫేర్ కొంచెం అనిపిస్తుంది. డెఫినెట్గా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇన్నిసార్లు రివైజ్ చేశారు, బార్డర్లో ఉన్న వాళ్ళు పాస్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు, డెఫినెట్గా ఫ్రస్ట్రేషన్ అన్నది ఉంటుంది, ఐ నో. బట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ టోన్. ఎందుకంటే మీరు మెయిల్స్ చేసేటప్పుడు డెఫినెట్గా, ఎందుకంటే మీ తరపు నుంచి మీరు ప్రాపర్గా ఉండాల్సి ఉంటుంది. వేరే చాయిస్ అయితే మనకి లేదు కదా. సో కంపల్సరీ మీరు మెయిల్ అయినా పెట్టకపోయినా పర్లేదు, కానీ పెడితే మాత్రం మీరు టోన్ కానీ మీరు ఏ మేనర్, ఒక పొలైట్ మేనర్లోనే చేయాల్సి ఉంటుంది. సో ఇది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో డెఫినెట్గా ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు మెయిల్ కానీ ట్వీట్ కానీ పెడితే మీరు ఖచ్చితంగా మంచి మేనర్లో మాట్లాడండి, తిట్టకండి. ఆర్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే వాడద్దు. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, లేదా ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, లేదా మిగతా క్వశ్చన్స్ ఇలాంటివి ఏదైతే ఉంటాయి కదా, జనరలైజ్డ్ క్వశ్చన్స్, ఇవి కూడా అంటే ఇది అందరికీ తెలిసిద్ది. వాళ్ళు ఒకవేళ రిజల్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ ఇస్తారు, ఈ టైంలో రిజల్ట్ వస్తుంది, ఈ టైంలో ఎగ్జామ్ పెడతారని. ఇంతకుముందు వాళ్ళు ఎలా చెప్పారో ఇప్పుడు కూడా అలాగే చెప్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగద్దు. కొంచెం స్పెసిఫిక్గా ఏదైనా చాలా అంటే తెలియనివి ఏదైనా మీరు నోటిఫికేషన్లో కానీ అలాంటి వాటిని అడగమని చెప్తున్నారు. ఇలాంటివి అయితే అందరికీ కామన్గానే అప్డేట్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే ఎగ్జామ్ అన్నది తొందరగా పెట్టండి, మా ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలా కానీ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే అక్కడ మెయిల్కి సెండ్ చేయొద్దు అని చెప్తున్నారు. అలాంటి జనరలైజ్ స్టేట్మెంట్స్ కానీ అట్లాంటివి కాకుండా ఒక ప్రాపర్గా ఏదైనా డౌట్ ఉంటే ఇప్పటిదాకా మీకు నోటిఫికేషన్లో లేకుండా, లైక్ పార్ట్ బిలో నార్మలైజేషన్ ఉంది అట్లాంటివి కాకుండా కాంట్రవర్షియల్ ఉంటాయి కదా, అలాంటివి అయితే అడగచ్చు. కానీ మీరు జనరలైజ్డ్ అయితే పెద్ద ఉపయోగం ఉండదన్నమాట, మీకు ఆన్సర్ రాకపోవచ్చు అలాంటివి అడిగినా కూడా, ఓకేనా? అండ్ తర్వాత మీరు ఫిఫ్త్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఈ ఫస్ట్ 4 ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలని ఇచ్చారు. అండ్ తర్వాత ఇది ఆర్ఆర్బి భోపాల్కి సంబంధించింది కదా. సో ఈ భోపాల్ బోర్డుకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే వీళ్ళు ఆన్సర్ చేస్తారు అని ఆ నోటీస్లో అయితే రాశారు. అంటే మీరు వేరే జోన్స్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కనుక మెయిల్ చేస్తే రాదు. సో ఇది మనం పక్కన పెట్టేస్తే మిగతావి మనం ఏ జోన్కి అప్లై చేసిన వాళ్ళైనా ఫాలో అవ్వాల్సిందే. సో అప్పుడు మీకు కరెక్ట్ వేలో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అన్న వస్తాయన్నమాట. అండ్ దట్ లుక్ ప్రొఫెషనల్ కూడా. సో అలాగే ట్రై చేయండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీరు ఫ్రస్ట్రేషన్ చూపించినా అక్కడ ఏమీ ఉపయోగం ఉండదు. సో అలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు కామెంట్స్లో కూడా చూసారు కొంతమంది ఆర్ఆర్బి బోర్డ్ని తిడుతున్నారు. సో ఇది మన ఛానల్ కాబట్టి నేను అది లైట్ తీసుకుంటాను, ఎందుకంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు నాకు. బట్ ఏంటంటే మీరు ఆర్ఆర్బి బోర్డుకే రాస్తున్నప్పుడు మీరు ఆర్ఆర్బి బోర్డుని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే వాళ్ళు ఊరుకుంటారని అనుకోలేం కదా. సో డెఫినెట్గా ఇదైతే చేయకండి. సో ఈ వీడియోలో నేను దీని గురించే చెప్తున్నాను. ఇది భోపాల్ బోర్డులోనే వచ్చినప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లీగల్ యాక్షన్ తీసుకుంటారని ఉంది అందులో. సో ఇంత చేసి మీరు అలాంటి తప్పులు చేయకూడదు, అలాంటి వాటికి ఎఫెక్ట్ అవ్వకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నాను. లేకపోతే ఖచ్చితంగా ఈ వీడియో మీద అంత నాకైతే ఇంట్రెస్ట్ లేదు, చేసేవాడిని కాదు. బట్ ఇది మీకు ఖచ్చితంగా తెలియాల్సిన వీడియో, అందుకే నేను చేశాను అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటివి ఉపయోగపడతాయంటే ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్తో ఏమైనా అలాంటివి సెండ్ చేస్తారనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు ఒక అర్థమవుతుంది అనమాట. సో దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. అండ్ తర్వాత పీడిఎఫ్స్ అనేవి అక్కడ అవైలబుల్గా ఉంటే డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ
సారీ ఫార్మేట్ తప్పు చెప్పాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.